అందరికీ నమస్కారం. ప్రపంచ రాజకీయ చరిత్రలో కొన్ని చిన్న చిన్న కారణాలే పెద్ద పెద్ద సంచలనాలకు ఒక నాంది పలుకుతాయి. అలా చూసుకుంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి మనం చూసిన రాజకీయ అంశాలు చూస్తే గనక కేసీఆర్ గారు ఆ రోజు 2001లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టడానికి కారణం కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వకపోవటం. నిజంగా ఆ రోజు కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఉండుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చేవారు కాదు, పార్టీ పెట్టేవారు కాదు, తెలంగాణ ఉద్యమం వచ్చేది కాదు, తెలంగాణ వచ్చేది కాదు. అంటే ఒక చిన్న రీజన్, మంత్రి పదవి ఇవ్వకపోవటం అనే ఒక చిన్న రీజను ఒక పెను సంచలనానికి, ఒక చరిత్ర సృష్టికి కారణమైంది. సో ఆ రకంగా ఇవాళ ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోవటానికి కూడా ఆ ఒక్క కారణం, చిన్న కారణం ఇవాళ ఒక పెద్ద చరిత్రను సృష్టించిందని చెప్పాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని వ్యూహాత్మకంగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇరికించింది. అంటే అది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే మొత్తం మీద అయితే వలపన్ని పట్టారు. అది ఒక ఎరేశారు, వలపన్నారు, పట్టారు. వ్యూహాత్మకంగా కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు పంపించడంలో భాగంగా ఒక ఎత్తుగడ వేశారు కేసీఆర్ ఇంకో. ఆ ఎత్తుగడ వేసి తద్వారా అందులో ఒక వ్యక్తిగా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తే అందులో చిక్కుకున్నది ఎవరంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి చాలా దూకుడైన మనిషి. ఆ దూకుడుతోటి చంద్రబాబుకు కూడా ఒక మంచి తల్లో నాలుగులా మారిపోయాడు. అన్ని పనులు రేవంత్ రెడ్డి అయితే చూసినమ్మంటే కాల్ చూస్తాడు, మంచిగా చేస్తాడని ఒక భావన చంద్రబాబులో ఉండింది. సో అట్లే ఈ అంశంలో కూడా రేవంత్ రెడ్డికి కొంత చుక్కెదిరిందని చెప్పాలి. సహజంగా రాజకీయాల్లో మద్దతు ఇవ్వటానికి సహజంగా జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా. కాకపోతే ఆ రోజు వీళ్ళే వలేసి నాకు డబ్బులు ఇస్తే నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాను, ఈ రకంగా చెప్పటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు. ఇందులో కోర్టులో కేసులు ఉన్నాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో అక్కడి నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు ఆ ఓటుకు నోటు కేసు అనేది రేవంత్ రెడ్డి గారి పోరాట పటిమని బయటకు తీసుకొచ్చింది. ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు రేవంత్ రెడ్డి అనేది. సో అంత తన స్ట్రాంగ్నెస్ నేరుగా కేసీఆర్ని ఢీ కొట్టడానికి కారణమైంది. తెలుగుదేశం పార్టీ అక్కడికి వెళ్ళిపోవటం, ఇక్కడ రేవంత్ రెడ్డి ఒంటరైపోవటం, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ జవజీవాలు లేకపోవటం, వెంటనే రేవంత్ రెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావటం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కొడంగల్లో ఓడిపోయినా కానీ మళ్ళీ మలక్కాజిగిరిలో గెలిచి అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ అధ్యక్షుడై ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి తీసుకొచ్చింది. వాస్తవానికి అందులో రేవంత్ రెడ్డి గారు కనుక ఆ కేసులు లేకపోయి ఉంటే బహుశా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఇలా ఒక చిన్న చిన్న కారణాలే ఒక రకంగా చెప్పాలంటే చరిత్రను సృష్టిస్తాయని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం అనే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సానుభూతిని క్రియేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు, లేకపోతే 43,000 కోట్ల రూపాయలకు సంబంధించి స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు తేలేది లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి వెళ్ళేది లేదు. అట్లా ఉంది వ్యవహారం మాత్రం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అవినీతికి చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించిన మాట అనేది బయటకు చూస్తే గనక జనరల్గా నిజమేనేమో అనిపిస్తుంది. కేసులు కూడా వచ్చినాయి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన సానుభూతిని క్రియేట్ చేసి ఆ సానుభూతి కాస్త ఇవాళ జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక కారణమైంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో నిర్బంధించిన విధానం, ఆయన ఏదో వచ్చి ప్రజా దర్బార్ పెట్టుకుంటానంటే, జనవాణి కార్యక్రమం చేసుకుంటానంటే చేసుకోనీయకుండా అడ్డుకున్న తర్వాత పవన్ కళ్యాణ్లో రగిలిన కసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పరిమితం చేసింది. అంటే ఆ రోజు కనుక అలా జరగకపోయి ఉంటే బహుశా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ రెండు కలిసేవి కావేమో.
పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశంతో కలవాలన్న కాంక్ష వచ్చేది కాదేమో. ఎందుకంటే బీజేపీ శతదా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ అంటే తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ కలవకుండా చూడాలని శతదా ప్రయత్నం చేసింది బీజేపీ. కానీ లేదు, నేను కలవాల్సిందే, బీజేపీ వద్దన్నా కానీ నేను తెలుగుదేశం పార్టీతోనే వెళ్ళాలి అని కృత నిశ్చయం చేసుకోవడానికి గల కారణం ఎట్టయినా కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి రాకూడదు అన్న ఒక కసి, పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగున అడ్డుకున్నారన్న కసి, పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అన్నారన్న కసి, పవన్ కళ్యాణ్ గారిని వైఫ్లకు సంబంధించి ఆయన పెళ్లిళ్ళకి సంబంధించి విమర్శలు చేశారన్న కసి, కుటుంబం మీద జుగుప్సాకరంగా కొంతమంది రౌడీ నాయకులతో దాడులు చేయించారన్న ఒక కసి, ఇలాంటివన్నీ ఈ కసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా రాజకీయాలు చేస్తుంటే, ఒక పద్ధతిగా రాజకీయాలు చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారికి జనవాణి నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చుంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరేది కాకపోవచ్చు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కూడా ఉండొచ్చు. సో అలా జరగలేదు. మళ్ళీ ఒక చరిత్ర సృష్టించబడింది. 11 సీట్లకు జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో జూన్ 2వ తారీఖున తెలంగాణకు సంబంధించి పునర్నిర్మాణ సమావేశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసుకుంటున్నారు. కేవలం ఒక 2000 మందితో ఇన్హౌస్ మీటింగ్, బహిరంగ సభ కాదు. చేసుకొని ఉంటే అసలు ఈరోజు వార్తల్లో ఉండేది కాదు. అలా వచ్చి అలా వెళ్ళిపోయేది. అలా ఆయన మాట్లాడేవాడు, 4 మంచి మాటలు చెప్పేవాడు, ఉత్ప్రేరకంగా మాట్లాడేవాడు. ఆ తర్వాత అక్కడతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆయన ఫోకస్ చేసుకునేవాడు. ఎప్పుడైతే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి నీ అయ్యే జాగీరా, నువ్వు ఇక్కడికి ఎట్టొస్తావు అని అన్నారో అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఒక కసి పెరిగింది. ఇదేంటిది, నా జీవితంలో సింహభాగం అని హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లోని రావటానికి హక్కు లేదంటారా? అది ఎలా సాధ్యమవుద్ది? భారతదేశంలో ఉన్నామా లేకపోతే వేరే కంట్రీ నుంచి వచ్చామా? సో ఇది న్యాయం కాదు అన్న ఒక భావన కలిగింది. దాంతో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో యాక్టివ్గా ఉండాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం కాస్త పార్టీ ఆఫీస్ పురుడు పోసుకుంది. రోజు జనవాణి పేరుతోటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పబ్లిక్ నుంచి ప్రాబ్లమ్స్ని తీసుకుంటున్నాడు, సాల్వ్ చేయడానికి ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రేపో మాపో తెలంగాణలో ఉండే సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడబోతారు. తెలంగాణలో ఒక బలీయమైన శక్తిగా పవన్ కళ్యాణ్ గారు మారే అవకాశం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలోకి రానియకుండా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టించడం, పవన్ కళ్యాణ్ తిట్టించడంతో పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఎంత పవర్ ఉందనేది పవన్ కళ్యాణ్కి తెలియని విషయాలు కూడా తెలిసాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం మరికొంతమంది జర్నలిస్టులు పెట్టారు. ఆ తర్వాత అనేక మంది పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారిని ఒక చర్చల్లోకి తీసుకొచ్చారు, లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. ఆటోమేటిక్గా ఒక చిన్న నిర్ణయం, జూన్ 2వ తారీఖున సభ పెట్టుకుని ఇచ్చుంటే, ఆ సమావేశం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చుంటే ఇంత జరిగేది కాదు. అలా జరగలేదు కాబట్టి, అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఇవాళ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం దగ్గర నుంచి, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి, జనవాణి కార్యక్రమం జరగడం దగ్గర నుంచి ఇక ప్రతి అంశం మీద పోరాటం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో నాయకులు మరింత వేగంగా, చిన్న వాళ్ళైనా కానీ ప్రతిదానికి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. సో మొదలైంది, ఆట మొదలైందని చెప్పాలి. ఇది ఎక్కడికి జారు తీస్తుందో మనం చెప్పలేము. ఇది అలా అలా చినికి గాలివానగా పెద్దగా నరేంద్ర మోదీ చెప్పారు కదా, ఓ పవన్ నహి ఆంధియా అన్నారు కదా, అలా ఒక పెను తుపానుగా మారచ్చు పవన్ కళ్యాణ్. పెను తుపానుగా మారి తెలంగాణలో ఒక నిర్ణాయక శక్తిగా మారచ్చు. సో కేవలం పవన్ కళ్యాణ్ గారిని తన సభ పెట్టుకుని, తన సమావేశం పెట్టుకుని ఇచ్చుంటే ఇలాంటి పరిణామాలు వచ్చేవి కాదు. కొత్త చరిత్రకు నాంది పలికే ఒక నిర్ణయం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది. సో ఇది ఎటువైపుకు దారితీస్తుంది, తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పెను సంచలనాలు నమోదవుతాయనేది భవిష్యత్తు పరిణామాలు